రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మారని మార్పు చెందని మా యేసయ్యా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఆశ్చర్యకరుడవు తండ్రి, ఆలోచన శక్తిని అనుగ్రహించే దేవుడవు, అధిక బుద్ధిని దయచేసే దేవుడవు అయ్యా. ఎల్లప్పుడూ మమ్మను రక్షించే మీ సన్నిధి దూతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పక్షమును పోరాడే దేవుడుగా, మా ఎడల యుద్ధము చేసే దేవుడుగా, మా ఎడల అద్భుతాన్ని జరిగించే దేవుడుగా, మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మేమంతా చిన్న మందగా కూడుకొని మీకు మొరపెడుచుండగా మా మొరలను మీరు వినండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అన్నం నీరు నిద్ర మానేసి వారి కన్నీటినే అన్నపానములుగా చేసుకొని రాత్రింబగలు దుఃఖించే వారిగా ఉంటున్నారు తండ్రి. వారి సమస్య, వారి శ్రమ, వారి అక్కర కొరత ఏదైనప్పటికీ మీరే వారికి సహాయం చెయ్యండి తండ్రి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. ఈనాడు ప్రవ్వా బిడ్డలు కుటుంబ సభ్యులకు చాటుగా ఉండి ఏడుస్తున్న వారి ఎడల మీరే కృప చూపించండి. వారి బాధలను తొలగించండి దేవా. మీరే బిడ్డలకు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు సమీపంగా ఉండే దేవుడవు తండ్రి. మా కన్నీటిని తుడిచివేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, ఈనాడు మేము ఎదుర్కొనే ప్రతి కష్టం, ప్రతి ఇబ్బంది, ప్రతికూల పరిస్థితులు మీకు తెలుసు దేవా. దయచేసి వీటన్నిటి నుంచి మమ్మలను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలనేమి పెద్దలనేమి మీ యందు భయభక్తులు కలిగిన వారందరినీ ఆశీర్వదించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో దేవా, ఈ సమయాన చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ భయభక్తులు కలిగి విశ్వాసంతో, నమ్మకంతో మీకు ప్రార్థిస్తుండగా, మొరపెడుతుండగా మీరే వారి మొరలను ఆలకించండి దేవా. మీ గొప్ప ఆశీర్వాదముల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో, నొప్పులతో, గాయాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. వారి నొప్పులను తొలగించండి దేవా. గాయములను మాన్పండి తండ్రి. వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆర్థికపరమైన అవసరతలన్నిటిని మీరు తీర్చండి దేవా. తీవ్రమైన అప్పుల ఊబిలో ఉన్న బిడ్డలందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనేక కారణాల వలన తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వాటిని తీర్చుకోలేక, ఎటువైపు నుండి సహాయం పొందుకోలేక, వారి పనులలో అభివృద్ధి లేక కన్నీరు కారుస్తున్న బిడ్డల జీవితంలో మీరే అద్భుత కార్యం జరిగించండి దేవా. అప్పుల భారం నుండి బిడ్డలందరికీ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలను, వారి వ్యాపారాలను, వారి చేతి పనులన్నింటినీ మీరు దీవించండి దేవా. వారి పనులలో బిడ్డలకు మంచి జ్ఞానాన్నిచ్చి అత్యధికంగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి విరోధంగా మారుతున్న ప్రతి ఆటంకాలన్నిటినీ యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. చక్కటి ఉద్యోగం పొందుకునే బిడ్డలుగా మీరే ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు, రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డలకు కావలసిన తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబంలో ఒక సమస్య తర్వాత మరొకటి, ఇలా శ్రమలలో, వేదనలలో నెమ్మది, ప్రశాంతత లేకుండా జీవిస్తున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి సమస్య నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల
మధ్య కలహాలు మనస్పర్ధలు తొలగించండి తండ్రి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి మీ యందు భయభక్తులు కలిగి సంతోషంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. విడిపోయిన భార్య భర్తలను వారి కుటుంబాలను మీరు కలపండి తండ్రి. ఈరోజు ఎవరైతే వారి సొంత వారిని కోల్పోయి దుఃఖంలో వేదనలో ఉంటున్నారో, కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు ఆదరించండి దేవా. మీ గొప్ప ఓదార్పు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈరోజు మేము ఎక్కడైతే ఏ విషయంలో మీకు దుఃఖకరంగా జీవించామో, ఎక్కడైతే వ్యతిరేకంగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి తండ్రి. మా చూపుల ద్వారా, మా యొక్క తలంపులు, క్రియలు, మాటలు, ఆలోచనల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎన్నో సంవత్సరాలుగా రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ పడకలకే పరిమితమయ్యి ఆదరించే దిక్కు లేక, స్వస్థత పొందుకోలేక, సహాయం చేసేవారు కానరాక, ఒంటరితనంలో ఎందుకు ఈ బ్రతుకు, చస్తే బాగుండు అని కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. వారిని మీ వాక్కుతో ఆదరించండి దేవా. బాగు చేయండి ప్రవ్వా. బిడ్డల ఎడల మీరే స్వస్థత కార్యాన్ని అద్భుతంగా, ఆశ్చర్యకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు కూడా విశ్వాసంతో మీపై ఆధారపడే మనసు కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో తల్లిదండ్రులు వదిలేసి పట్టించుకోక అనాథలుగా మారిన బిడ్డలను, అందరూ ఉన్న అనాథలుగా బ్రతుకుతున్న వారిని, తల్లిదండ్రులు చనిపోయి అనాథలుగా మారిన బిడ్డలందరినీ, విధవరాన్లను మీరు కనికరించండి దేవా. నేను మిమ్మను అనాథలనుగా విడువను అని పలికిన దేవుడు తండ్రి. దయచేసి ఆ బిడ్డలందరినీ మీరెక్కల చాటున భద్రపరచండి దేవా. ఆశ్రయంగా మీరుండండి దేవా. వారి భవిష్యత్తులో మీ ద్వారా ఉన్నతంగా ఆశీర్వదించబడే బిడ్డలుగా మీరు వారిని మార్చండి దేవా. వారికి ఏ సమయాన ఏమి కావాలో, వారి అక్కరలేమిటో, కొరతలేమిటో మీరే సంపూర్ణంగా తీర్చి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రాణానికి ప్రాణమైన వారిని కోల్పోయినప్పుడు, అనేకుల ద్వారా నిందలను, అవమానాలను, ద్వేషాలను ఎదుర్కొన్నప్పుడు, ఆర్థికంగా మానసికంగా నలిగిపోతున్నప్పుడు, అనారోగ్యానికి గురయ్యి పడకలకే పరిమితమైనప్పుడు, మనకున్న సమస్తమును కోల్పోయి ఆదరించే దిక్కు లేక, ఓదార్చే మనుషులు కానరాక, సహాయం పొందుకోలేని దుస్థితిలో ఏంటి నాకు ఈ పరిస్థితి, ఎంతకాలం ఈ బాధలను భరించాలి, ఒక సమస్య పోతే మరొకటి, నాకు విడుదల లేదా, నా స్థితి మారదా అని కన్నీరు కారుస్తూ బాధపడుచున్న ప్రతి బిడ్డను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల్ని ఓదార్చండి దేవా. ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి సమస్య నుండి, కష్టం నుండి, బాధ నుండి బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరి ఎడల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయంగా, శారీరకంగా బలహీనంగా ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. వారి బలహీన స్థితి నుండి మీరే సంపూర్ణంగా విడిపించండి దేవా. మా అందరినీ ఆత్మీయంగా ఉన్నత స్థితికి ఎదుగుటకు మీరే మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో వివాహాలు జరగక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు నిరుద్యోగులుగా ఉన్న బిడ్డల ఎడల మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా. రకరకాల ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతుండగా, ఇంటర్వ్యూలకు వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండండి దేవా. బిడ్డల ఎడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో మమ్మను బాధించే సమస్యలు, మా శత్రువులు మమ్మను బాధించే కొరతలు, అక్కరలు ఎంతో విస్తరించి ఉంటున్నాయి. మా మీదికి లేచేవారు అనేకులుగా ఉంటున్నారు. దయతో ఈ సమయాన్ని మమ్మను కనికరించండి దేవా. మీరే మాకు సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీరు మాకు సహాయం చేయకపోతే మా సమస్యలతో, మా శత్రువులతో మేము నశించిపోతాము దేవా. దయచేసి మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి. ప్రతి పరిస్థితి నుండి, ప్రతి శత్రువు నుండి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎలుగెత్తి మేము మీకు మొరుపెడుచుండగా మీ పరిశుద్ధ పర్వతం నుండి మాకు ఉత్తరం అనుగ్రహించండి దేవా. మీరే మాకు ఆధారమయ్యా, మీరే మాకు దిక్కు దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇండ్లు లేక నిరాశ్రయులై ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తానుసారమైన సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి
అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అద్దె కట్టుకునే స్తోమత లేని బిడ్డలను కనికరించండి దేవా. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి దేవా. గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయాలని లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు లోన్స్, ఈఎంఐలు, ఆ నెల పొదుపులు, వారి డబ్బులు చెల్లించే స్తోమత లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, వారు వెళ్ళిన చోట్లలో మీరే ఉన్నతంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సహాయం చెయ్యండి, కనికరించండి దేవా. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో మేమంతా పాపాన్ని విసర్జించి చెడుతనాన్ని అసహించుకుని మీ యందు భయభక్తులు కలిగి మీ ఎదుట నిర్దోషులంగా నీతిమంతులంగా ఉండే పరిశుద్ధమైన జీవితాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి ప్రవ్వా. శత్రు పన్నాగం నుండి మమ్మను దాచండి దేవా. సాతాను దుష్ట శక్తుల నుండి, అంధకార క్రియల నుండి మమ్మను సంపూర్ణంగా విడిపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మీ సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా. ప్రతి పరిస్థితిలో మీ యొక్క అద్భుత సహాయాన్ని మాకు అందించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సమయాన మీకు మొరపెడుతున్న బిడ్డల్ని కూడా మీరు దృష్టించండి దేవా. వారి మొరలను మీరు ఆలకించి మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నన్ను మమ్మలను సజీవులనుగా ఉంచి మీ సన్నిధిలో చేరి మీ అందు ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండి సహాయం చేయమని, ఎందరైతే బిడ్డలు అనేక దేశాలకు, రాష్ట్రాలకు, జిల్లాలకు, ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో అట్టి బిడ్డలందరికీ మీరే తోడుగా ఉండండి దేవా. సుఖమైన ప్రయాణం కొరకు బిడ్డలు సిద్ధపరచండి దేవా. ఏ వాహనంలో వెళ్తున్నప్పటికీ మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని, ప్రతి ఆటంకం, అపాయం, ప్రమాదంల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, ఏ విషయం గురించి, ఎవరి గురించి మేము మొరపెట్టలేకపోయాము దయతో మమ్మను క్షమించమని, మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.